ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ విచారణ కొనసాగుతోంది. నిన్న స్వయంగా సిపి సజ్జనార్ 5 గంటల పాటు విచారించారు. కేసులో పలు విషయాలపై ఆరా తీశారు. కనిపించకుండా పోయిన ఉదయ్ కృష్ణారెడ్డి ఐఫోన్ పైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు దర్యాప్తు బృందం సభ్యులు. ఫోన్ దొరికితే కీలక ఆధారాలు దొరుకుతాయని భావిస్తున్నారు. ఉదయ్ కృష్ణారెడ్డి మాత్రం ఫోన్ ఎక్కడ దాచాడన్న విషయం చెప్పడం లేదని తెలుస్తోంది. మరోవైపు మహిళా ట్రైనీ ఐపీఎస్ ని బెదిరించిన కత్తి ఎక్కడ దాచావో చెప్పాలంటూ సిపి ప్రశ్నించినట్లు సమాచారం. అయితే కీలక విషయాలకు ఉదయ్ కృష్ణారెడ్డి సమాధానం దాటవేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి మేనమామ తమ్ముణ్ణి ప్రశ్నించింది దర్యాప్తు బృందం. ఇక ఇవాల్టి విచారణలో మరిన్ని కీలక విషయాలను పోలీసులు రాబట్టే అవకాశం ఉంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి నేడు 2వ రోజు కస్టడీ విచారణ. లైంగిక వేధింపులు, హత్యాయత్నం కేసులో ఉదయ్ కృష్ణారెడ్డిని నిన్న స్వయంగా విచారించారు హైదరాబాద్ సిపి సజ్జనార్. ట్రైనీ మహిళ ఐపీఎస్ తో పరిచయం, ఉదయ్ ఐఫోన్, బెదిరించిన కత్తి ఎక్కడ, సాక్ష్యాలు ఎందుకు దాచిపెడుతున్నావని ప్రశ్నించారు నగర సిపి. ఐఫోన్ ఇప్పటి వరకు పోలీసులకు ఎందుకు అందజేయలేదు? ఐఫోన్ పై ఉదయ్ కృష్ణారెడ్డిని లోతుగా ప్రశ్నించనుంది దర్యాప్తు బృందం. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు ఉదయ్ కృష్ణారెడ్డి. ఉదయ్ కృష్ణారెడ్డి మేనమామ తమ్ముణ్ణి ప్రశ్నించింది దర్యాప్తు బృందం. ఇక ఈ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమా, ఇటు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారానికి సంబంధించి కావచ్చు, మొదటి రోజు కస్టడీలో నేరుగా నగర సిపి సజ్జనార్ రంగంలోకి దిగి ఆయన సుమారుగా 3 గంటల పాటు విచారించినట్టుగా చెప్పాల్సింది. చాలా విషయాలకి దాటవేసే ప్రయత్నం కూడా ఉదయ్ కృష్ణారెడ్డి చేసినట్లుగా ప్రస్తుతానికి తెలుస్తుంది. ఇక 3 గంటల పాటు చాలా సుదీర్ఘంగా వీరిద్దరి పరిచయంతో పాటు ప్రేమ వ్యవహారం సంబంధించి కావచ్చు, ఎక్కడ ఎలాంటి విషయాల్లో భేదాభిప్రాయాలు వచ్చాయన్న అంశాలకు సంబంధించి కూడా చాలా లోతైన దర్యాప్తు చేసినట్టుగా తెలుస్తుంది. మధ్యాహ్న సమయంలో సిపి సజ్జనారు నేరుగా అత్తాపూర్ పిఎస్కి వెళ్ళి ఉమెన్ సేఫ్టీ వింగ్ పోలీసు అధికారులతో పాటు కూడా ఆయన నేరుగా ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించిన పరిస్థితి. కానీ చాలా విషయాలకు సంబంధించి కూడా దాటవేసే ప్రయత్నం ఉదయ్ కృష్ణారెడ్డి చేసినట్టుగా తెలిసింది. ముఖ్యంగా అతడి ఐఫోన్కి సంబంధించి, ఎందుకంటే అతడు రిమాండ్ చేసి కూడా దాదాపుగా వారం రోజుల పైగా గడుస్తుంది, కానీ ఇంకా అతడి ఐఫోన్కి సంబంధించిన విషయాలు చెప్పలేదు. ఎక్కడ దాచిపెట్టడం అన్న అంశాలను కూడా చెప్పని పరిస్థితి. చాలా విషయాలకు సంబంధించి కూడా దాటవేసే ధోరణి పెరుగుతుంది. ముఖ్యంగా అతడి ఆ రూమ్లో లభించిన చాలా కీలక ఆధారాలను కూడా ప్రస్తుతానికైతే అత్తాపూర్తో పాటు ఉమెన్ సేఫ్టీ వింగ్ సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు కూడా విచారణ సాగిస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి కూడా నేరుగా మొదట, ఎందుకంటే వారం రోజుల కస్టడీ అత్తాపూర్ పోలీసులు కోరితే కేవలం 2 రోజులు మాత్రమే ఉపర్పల్లి కోర్టు ఉదయ్ కిషన్ రెడ్డిని విచారించేందుకు కస్టడీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఈరోజు కూడా చాలా కీలక విషయాలు, ఎందుకంటే మొదటి రోజే సిపి సజ్జనార్ రంగంలోకి దిగి చాలా కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం చేసినా కానీ చాలా విషయాలకు దాటవేసే ప్రయత్నం చేశాడు. కొన్ని కీలక ఎవిడెన్స్ కూడా పోలీసులకు ఇవ్వకుండా కూడా వాటిని దాచిపెట్టే ప్రయత్నం ఉదయ్ కిషన్ రెడ్డి చేసినట్టు ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అతడి ఫోన్ సంబంధించి ఇంకా ఆచూకీ లభించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా నిన్న సజ్జనారు 3 గంటల పాటు విచారించాడు. కాబట్టి కొన్ని అతడికి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ఆ యువతితో ఎప్పుడు పరిచయం ఏర్పడింది అనే అంశాలకు సంబంధించి కూడా కొంత కూపీలాగే ప్రయత్నం అధికారులు చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు సాయంత్రం లోపల, అంటే 3-4 తర్వాత కూడా అతడి 2వ రోజు కస్టడీ ముగిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఈరోజు కూడా ఉమెన్ సేఫ్టీ వింగ్ పోలీసు అధికారులు కూడా కొన్ని కీలక విషయాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వీలైతే అతని సీన్ రీకర్షన్ కూడా తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. అశోక్ నగర్లోని అతడి రూమ్లో కొన్ని ల్యాప్టాప్తో పాటు ప్రేమలేఖలు కూడా ఇప్పటికే లభించాయి. కాబట్టి వాటిని ఆధారంగా చేసుకొని కొంత విచారణ సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కావచ్చు, ఆమె చూపిన కీలక ఎవిడెన్స్ కూడా ఈ కేసులో చాలా కీలకంగా కాబోతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఎందుకంటే మొదట్లో వేధింపుల కేసు నమోదు చేసిన తర్వాత కూడా అత్యాచార యత్నం కేసు సంబంధించి కూడా 2 సెక్షన్లు జోడించారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ సెక్షన్లకు సంబంధించి కూడా ప్రస్తుతానికి జోడించడం, ఆ తర్వాత కొంత కీలక విషయాలను కూడా పోలీసులు సేకరించిన నేపథ్యంలో కూడా కస్టడీలోకి తీసుకుంటే మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉన్నట్టుగా పోలీసులు భావించారు. కానీ నిన్న మొదటి రోజు కూడా ఎలాంటి విషయాలు చెప్పకుండా కేవలం పై మాత్రమే పోలీసులు అడిగిన సమాధానాలకి ఉదయ్ కృష్ణారెడ్డి సమాచారం చెప్పాడు. కాబట్టి సిపి నేరుగా 3 గంటల పాటు అత్తాపూర్ పిఎస్లోనే ఉంటూ అతన్ని విచారించే కేసు తీవ్రత కావచ్చు, చాలా కీలక విషయాలు రాబట్టుకునేందుకే సజ్జనార్ నేరుగా అతన్ని విచారించినట్టుగా చెప్పాల్సింది. కాబట్టి ఈరోజు కూడా విచారణ సాగే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు కూడా కొన్ని కీలక విషయాలను ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. కానీ నిన్న
చాలా విషయాల సమయం, ఎందుకంటే ఎప్పుడైతే అతడికి కస్టడీకి అనుమతిచ్చిందో అంటే మొన్న నైటే అర్ధరాత్రి తీసుకొచ్చారు కాబట్టి అంటే చాలాసేపు విచారించారు. ఈరోజు కూడా విచారణ సాగే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ఎలాంటి అంశాలను ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది ఏంటన్నది కూడా కొంత సమాచారం అయితే రావాలి. థ్యాంక్ యూ కిరణ్.